హ్యాండీక్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ కమ్ సేల్. హలో అందరికీ, వెల్కమ్ టు అవర్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హసు అండ్ జసు. నిన్న నైట్ ఊరికే ఉండకుండా అలా బయటకు వెళ్ళామన్నమాట. అలా బయటకు వెళ్ళినప్పుడు మాకు ఈ హ్యాండీక్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ కనిపించింది. సరే, మనకు అసలు ఏదైనా సేలు షాపింగ్ అంటే అసలు లేడీస్ కాగదు కదా, అందుకే ఒకసారి చూద్దామని వెళ్ళాము. మంచి మంచి కలెక్షన్ ఉన్నాయి, మీకు కూడా ఒకసారి చూపిద్దాము. మీ ఊళ్ళో కూడా ఇలాంటివి ఏమైనా ఉంటే మిస్ చేయకుండా ఉంటారని చూపిద్దామని ఒక వీడియో తీసుకున్నాను అనమాట. ఇదేంటంటే ఇక్కడ మామూలుగా మనకి టెరికోట్ ఐటమ్స్, గార్డెనింగ్వి అవన్నీ ఉన్నాయి. మొత్తం దీపాలు, గార్డెనింగ్కి పెట్టుకునే డెకరేటివ్ ఐటమ్స్ అండ్ అట్లాగే ఫ్లవర్ వాజ్లు, పాట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. మొత్తం A to Z చాలా ఉన్నాయి, చాలా రకరకాలు ఉన్నాయన్నమాట. ఒకసారి ఓవరాల్ లుక్ చూపిస్తాను, వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇవైతే కప్స్ సెట్స్, ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. అన్నీ 100-150 లోపే ఉన్నాయన్నమాట, ఎక్కువ ఏం లేవు. కప్స్, జాడీలు అన్నీ ఉన్నాయి. ఇదంతా గ్లాస్ ఐటమ్ సెగ్మెంట్ అనమాట. ఇదంతా రకరకాల మోడల్స్ ఉన్నాయి, చాలా బాగుంది. హస్ అయితే మమ్మీ అది తీసుకుంటా అని అయితే మా ఇది చేస్తాడనమాట. నాకు ఇవి బాగా నచ్చాయి, బౌల్స్. ఇవి కొంచెం కాస్ట్ ఉన్నాయన్నమాట, 500 అట్లా ఉన్నాయి. ఇదేంటో చెప్పండి మీకు తెలిస్తే, లేదా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అది ఏం లేదండి, అది మనం స్పూన్స్, ఫోక్స్ అవి వేసుకోవటానికి అనమాట. ఇవి వచ్చేసి ఇవన్నీ ఫ్లవర్ వాజెస్, రకరకాలు ఉన్నాయి, బాగున్నాయి. ఇవి కొంచెం కాస్ట్లీ ఉన్నాయి అన్నమాట. కప్స్ అవైతే కనుక, చాడీలో అయితే కనుక కొంచెం ప్రైస్ తక్కువే ఉన్నాయి. నాకైతే బాగా అనిపించాయి. ఈ ఫ్లవర్ వాష్ కూడా చూడండి, బాగుంది, క్యూట్గా ఉంది. మళ్ళీ ముద్దుగా బుజ్జిగా భలే ఉన్నాయి ఫ్లవర్ వాజ్లు అన్నీ. బాగున్నాయి, చాలా బాగున్నాయి. మీ ఊళ్ళో కూడా ఇలాంటి ఎగ్జిబిషన్ కమ్ సేల్ పెడితే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి, మనకి ఎలాంటివి దొరుకుతాయి అనేది ఐడియా ఉంటుంది. బొమ్మలు నాకు పింగాణి బొమ్మలు అంటే చాలా ఇష్టము. ఆల్రెడీ మా ఇంట్లో చాలా బొమ్మలు ఉన్నాయి, అందుకని మా హస్బెండ్ ఇంకొకసారి కొంటే బొమ్మలు కొడతానన్నారు. అందుకని నేను తీసుకోలేదన్నమాట. ఎలిఫెంట్స్ నా దగ్గర ఉన్నాయి ఆల్రెడీ. ఇవన్నీ ఇంకా కుండీలు, ఎవరికైనా గార్డెనింగ్ బాగా ఇంట్రెస్ట్ ఉంటే కనుక రకరకాల కుండీలు ఉన్నాయి, చూడండి, బాగున్నాయి అన్నమాట. అదేంటి, నాకు గార్డెన్ పెట్టుకునేంత ప్లేస్ లేదు, సో నేను తీసుకోలేదు. ఇవి పిగ్గీ బ్యాంక్స్, డోరెమాన్ పిగ్గీ బ్యాంక్, మంకీస్ అన్నీ ఉన్నాయి, హౌస్ షేప్ అన్నీ ఉన్నాయి. ఎలిఫెంట్ బాగా అనిపించాయి. హసు తీసుకుంటాను గోల్ చేశాడు, కానీ వద్దన్నాము. ఎందుకంటే వాడు డబ్బులు వేసిన దగ్గర నుంచి ఎంత ఉన్నాయా అనేది పగలగొట్టే చూడటానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఇవన్నీ బొమ్మలు నాకు బాగా నచ్చాయి, బుజ్జిగా ఉన్నాయి, కానీ పెట్టుకోవడానికి ప్లేస్ లేదు. ఇంకా చాలా ఉన్నాయి, దగ్గర బొమ్మలు వద్దని చెప్పారు, అందుకే తీసుకోలేదు. చూడండి, హౌస్ షేప్ పిగ్గీ బ్యాంక్స్, ఇవన్నీ చిన్ని ఫ్లవర్ వాజ్లు, చాలా అంటే చాలా ముద్దుగా క్యూట్గా ఉన్నాయి. ఇవన్నీ చిన్ని కప్ సెట్లు అనమాట, కవర్లో ఉన్నవన్నీ చిన్ని కప్ సెట్లు. ఒక బుడ్డి కప్పు, బుడ్డివి అలాగా. ఇవి వచ్చేసి యాస్ట్రేస్, అవన్నీ ఇంకా దీపాలు వెలిగించుకునేవి అవన్నమాట. ఇవన్నీ జాడీలు కూడా ఒక 2 తీసుకున్నాము. ఒక ఊరికే అలా డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి బాగుంటాయి అనిపించి తీసుకున్నాము. బుజ్జి సైజు నుంచి పెద్ద సైజ్ దాకా చాలా ఉన్నాయి కదా, బాగున్నాయి, చాలా బాగున్నాయి. ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి, 120-150 అట్లాగే ఉన్నాయి. ఈ పెద్దవైతే ఎక్కువ కాస్ట్ చెప్పారు, పెద్దవి మాకు అవసరం లేదని చెప్పి తీసుకోలేదు. బుడ్డివి అయితే తీసుకున్నాం అనమాట ఒక 2. ఇవన్నీ కప్స్ సెట్, నా దగ్గర ఆల్రెడీ గ్లాస్వేర్ చాలా ఉంది, అందుకని తీసుకోలేదు. ఇదంతా అదర్ కుక్వేర్, గ్లాసులు కూడా ఉన్నాయి, కప్పులు కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి, మట్టివి అనమాట. క్లే పాట్స్ అవన్నీ బాగున్నాయి, కుక్వేర్. ఇదంతా ఇంకా పిల్లల సెగ్మెంట్ అనమాట. అవన్నీ చిన్నప్పుడు మన ఎగ్జిబిషన్స్లో చూసినవి ఆ బొమ్మలు. ఇదంతా మొత్తం యాంటిక్ సెగ్మెంట్, మొత్తం చెక్క అనమాట, వుడెన్ సెగ్మెంట్. ఇది మొన్న చెసు పాపకు కొన్న గిలక టైప్. అండ్ ఇంకా కోమ్స్, ఇంకా కీ హోల్డర్స్, కీ చైన్ హోల్డర్స్. ఈ బుజ్జి మంచం భలే నచ్చింది, ఇది డెకరేటివ్ పీస్ లాగా, ఇది ఇలా పెట్టి ఏదన్నా పెట్టుకోవచ్చు దాని మీద. నాకు భలే నచ్చింది ఆ బుజ్జి మంచము. అండ్ వాల్ క్లాక్స్, హ్యాంగింగ్స్, డోర్ దగ్గర హ్యాంగింగ్స్, షో పీసెస్, ఇవన్నీ అనమాట. నెక్స్ట్ ఇంకా బాక్సెస్ ఉన్నాయి, ఇంకేమన్నా దాన్ని ఏమంటారు, జ్యువెలరీ బాక్సెస్ ఉన్నాయి, సైకిల్స్, ట్రేస్ అన్నీ ఉన్నాయి. ఆ ముసలి, బ్యాంగిల్ హోల్డర్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట, అన్ని రకాలు ఉన్నాయి. పప్పు గుత్తులు, గరిటెలు, అట్లా అప్పడాల కర్రలు అన్నీ ఉన్నాయి. ఇదంతా లేడీస్ సెగ్మెంట్, స్క్రంచీస్, చైన్స్,
డైలీ వేర్, పార్టీ వేర్, అలా ఫ్యాన్సీగా అలా చిన్న చిన్నగా అనమాట. ఏదైనా మన 10 రూపీస్ బజార్లో ఉంటాయి కదా, అలాంటివి అనమాట. చాలా బాగున్నాయి. మనకి షాపింగ్ అంటే అసలు ఎంత టైం ఇచ్చినా సరిపోదు, చూస్తూ ఉంటాం కదా. మీరందరు కూడా అంతేనా? కామెంట్ చేయండి. నాకు ఆ క్యాప్ భలే నచ్చింది నాకు. జసుబాబు ఎప్పుడు తొందరగా పెద్దదైపోతుందా, ఇవన్నీ ఎప్పుడు కొంటామా అని చెప్పి నాకు భలే ఎగ్జైటింగ్గా అనిపించింది. జసుబాబు పెద్దదైపోతాయి తొందరగా. నేను జసుబాబు వెళ్ళిపోయి అన్నీ ఇట్లాంటి షాపింగ్ చేసుకుంటుంటాను అనమాట. టిక్లు, బ్యాండులు. మా బుడ్డి దానికి అసలు జుట్టే లేదు. జుట్టు ఉంటే ఎన్ని కొనొచ్చు. హెయిర్ బ్యాండ్లు, టిక్లు, స్క్రంచీసు, రబ్బర్ బ్యాండ్లని, క్లిప్పులని, ఫ్లక్కర్లని అన్నీ కొనొచ్చు. ఎన్ని చూసారు ఎంత ముద్దుగా ఉన్నాయో. మనకు అసలు ఎన్ని ఉన్నా సరిపోవు. నెక్స్ట్ ఇదంతా లేడీ సెగ్మెంట్. టాప్స్, కలంకారీ టాప్స్ అని, లెనిన్ టాప్స్, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. చాలా ఉన్నాయి. నైటీస్ ఉన్నాయి, బెడ్షీట్స్ ఉన్నాయి, టవల్స్ ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, రకరకాల ఐటమ్స్ ఉన్నాయి. ఒక్కసారి అందరూ మస్ట్ విజిట్ అనమాట. ప్రైజెస్ కూడా అంత ఎక్కువేం లేవు, తక్కువగానే ఉన్నాయి. నేను మనగోడలకు ఒక టాప్ తీసుకున్నాను, తక్కువే పడింది నాకు. జస్ట్ పాపకి ఒక 2 మిడ్డీలు, 2 టీషర్ట్లు తీసుకున్నాను అనమాట. అవి తక్కువే పడింది. ఈ చెప్పులు కూడా బుజ్జి చెప్పుల దగ్గర నుంచి ఉన్నాయి. అన్నీ 150 రూపీస్ అట్లాగే స్టార్టింగ్ ప్రైస్ ఉన్నాయి. సో తక్కువగానే ఉన్నాయి. బాయ్స్కి వాచెస్ అంతా, అంటే ఇప్పుడు 4-5 రకాల వాచెస్ మార్చేవాళ్ళు, బ్రాండెడ్ కాకుండా చూసుకునే వాళ్ళకి బాగుంటుందన్నమాట. ఇవి బ్యాంగిల్స్, జైపూర్ బ్యాంగిల్స్, రకరకాల బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి. దీనిలో కూడా ఇక్కడ వుడెన్ బ్యాంగిల్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇవేమో జెంట్స్కి కుర్తాస్, షర్ట్స్, లెనిన్ షర్ట్స్ అవన్నీ. ఇది మళ్ళీ లేడీస్ సెగ్మెంట్. జీన్స్ ప్యాంట్లు, డంగ్రీస్ అన్నీ ఉన్నాయన్నమాట. టాప్స్, ఇది ఇక్కడ కలంకారీ టాప్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. విత్ ప్యాంట్ సెట్స్ కూడా వచ్చాయి. దుపట్టా సెట్స్ ఉన్నాయి వీటిలో. ఇక్కడ నైటీస్ ఉన్నాయి, బాగున్నాయి. నేను అక్కడ కలంకారీ దగ్గర ఒక టాప్ తీసుకున్నాను. ఇదంతా హోమ్ యూటెన్సిల్స్ సెగ్మెంట్ అనమాట. బాగుంది. ఎంతసేపు ఉన్నా సరిపోదు. మీకు ఇంకా చాలా 2 పార్ట్లుగా చూపిద్దాం అనుకున్నాను. మేము కొంచెం లేట్ నైట్ వెళ్ళాము. మాకు వర్షం పడుతుంది తిరుపతిలో. సో వర్షం పడటంతో మా బ్రేక్ వచ్చేసింది మా షాపింగ్కి. సో ఇంటికి వచ్చామన్నమాట. మళ్ళీ ఈసారి వెళ్ళినప్పుడు తీరిగ్గా నేను ఇంకొకసారి ఇన్ డీటెయిల్గా వీడియో చేసి పెడతాను. ఈ లోపల ఒకసారి మీరు ఎక్కడైనా మీ దగ్గరలో ఇలాంటివి ఏమైనా ఎగ్జిబిషన్ సేల్ పెడితే విజిట్ చేయండి. ఇదివరకు సంతలని చెప్పి పెట్టేవాళ్ళు, ఇప్పుడు అట్లా కాకుండా ఎగ్జిబిషన్ చూడండి లేదా కొనండి అన్నట్టుగా పెట్టారు. మనం ఎందుకు కొనకుండా ఉంటామండి, వెళ్ళేదే కొనడానికి, చూసి ఊరుకుంటామా. ఇవన్నీ పిల్లల ఐటమ్స్ అనమాట. ఇక్కడ హసగాడు ఒక పెన్సిల్స్ కొనుక్కున్నాడు, పెన్సిల్స్. అన్ని ఇవ్వ తీసి వెనక్కి పెట్టుకునే పెన్సిల్ టైప్ కొనుక్కున్నాడు అనమాట హసగాడు. ఏదన్నా కొనుక్కుంటానని సరే పెన్సిల్స్ కొనుక్కున్నాడు. పెన్సిల్స్ అయితే యూజ్ అవుతాయిలే అని మేము కూడా వదిలేసాము. అండ్ ఇదంతా హెల్త్కి సంబంధించిన సెగ్మెంట్ అనమాట. మసాజర్లు అవన్నీ ఉన్నాయి ఇక్కడ. బాగుండింది. మళ్ళీ ఇదంతా లేడీస్ టాప్స్. మేము చూడలేదు, కొన్ని సెగ్మెంట్స్ దగ్గరే టాప్స్ చూసాము, కానీ ప్రైజెస్ అయితే రీజనబుల్గానే ఉన్నాయి. ప్యాంట్ సెట్స్ అవన్నీ. జెంట్స్కి ప్యాంట్స్ కూడా ఉన్నాయి, బట్ మా హస్బెండ్ అయితే అట్లా తీసుకోరు. లేనినట్లుగా ఆయనకి ఏంటి సర్టెన్ బ్రాండ్లోనే వెళ్తారు కాబట్టి మేము ఆ సెగ్మెంట్కి వెళ్ళలేదు. మీరు మాత్రం ఒకసారి చెక్అవుట్ చేయొచ్చు. అండ్ ఇవి ఇంకా ఫ్యాన్సీ ఐటమ్స్ అనమాట. అవసరం లేదు, నేను మొన్న రీసెంట్గా తీసుకున్నాను, అందుకని నేను కూడా వాటిని చెక్అవుట్ చేయలేదన్నమాట. ఒకసారి చూడండి మీరు. దుపట్టా సెట్స్, టాప్ బాటమ్ సెట్స్ అన్నీ బాగున్నాయి, బాగా వచ్చాయి. హ్యాండ్ బ్యాగ్స్ నాకు భలే నచ్చాయి హ్యాండ్ బ్యాగ్స్ అయితే. బట్ తిట్టారు ఎన్ని తీసుకుంటావని. మీరు కూడా అంతేనా? వెళ్ళినప్పుడల్లా అలా హ్యాండ్ బ్యాగ్స్, చెప్పులు అన్నీ ఒకటికి 10 కొంటూ ఉంటారా? నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. షాపింగ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, లేడీస్కి కదా. ఇక్కడంతా స్కార్ఫ్స్. మనం అటు ఎంట్రన్స్ అయ్యాము, ఇది ఇంకా వెనక్కి తిరిగి లోపల నుంచి ఇట్లా వచ్చేసాము అనమాట. మేము ఇక్కడితో అయిపోయింది అనుకున్నాం, బట్ అవ్వలేదు. ఇవి చూడండి ఫ్లవర్ వాజ్లు అవన్నీ అనమాట. చాలా బాగున్నాయి కదా, బాగా నచ్చాయి. ఎవరైనా ఇల్లు బాగా ఆర్గనైజ్ చేసుకునే వాళ్ళకి ఇవన్నీ బాగా హెల్ప్ అవుతాయి. ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు సేవ్ చేసుకుని పెట్టుకోండి, బాగా హెల్ప్ అవుతాయి. ఇవన్నీ డోర్ మ్యాట్స్, కార్పెట్స్ అవన్నీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇంట్లోకి సంబంధించిన టూల్స్, టీషర్ట్స్, టాప్స్, ఎక్సెట్రా. ఇవి వచ్చేసి పాపడ్స్ అవన్నీ అమ్ముతున్నారు అనమాట అక్కడ. ఇటు సైడ్ పికిల్స్ కూడా అమ్ముతున్నారు, మొబైల్ కేసెస్. అండ్ అట్లాగే
ఇవన్నీ కామ్స్, డిఫరెంట్ డిఫరెంట్ కామ్స్, ఇంకా వుడెన్ ఐటమ్స్, కీ చైన్ హోల్డర్స్ అవన్నీ అనమాట. నెక్స్ట్ ఇక్కడ మసాలా, అది గోబీకి వాటికి మసాలా ఉంటుంది కదా, అదనమాట పైన ఇది. నెక్స్ట్ ఇవన్నీ బ్యాంగిల్స్ అనమాట. బ్యాంగిల్స్, మట్టి గాజులు, ఇవన్నీ మామూలు మార్బుల్ గాజులు, మట్టి గాజులు అలాంటివి. నెక్స్ట్ ఇవి రింగ్స్, బ్రేస్లెట్స్ అలాగనమాట. ఇవి టాయ్స్, యాజ్ యూజువల్ పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి టాయ్స్, రకరకాల టాయ్స్. జసపాపకు ఆ బొమ్మ తీసుకుందామని మా హస్బెండ్ ట్రై చేశారు. నేను వద్దు, చాలా గిలకలు ఉన్నాయని చెప్పేసి వద్దన్నాను. నెక్స్ట్ ఇవి వచ్చేసి ఇదిగో పూసల దండలు, బ్రేస్లెట్స్ ఆ టైప్ అనమాట. ఇవన్నీ ఇదంతా హీట్ బ్యాగ్స్, మసాజర్స్ అలాగనమాట. ఇవి మొత్తం ఈ సెగ్మెంట్ మొత్తం. నెక్స్ట్ పిల్లలకి సంబంధించిన, స్కూల్కి సంబంధించిన పెన్సిళ్ళు, బాక్సులు, అవి అవి మీకు అందరికీ ఎవరికైనా గుర్తున్నాయా? మ్యాగ్నెట్స్. 90s కిడ్స్కి మ్యాగ్నెట్స్ అంటే తెలియకుండా ఉండదు, అండ్ అట్లాగే వాటర్ బబుల్స్ అంటే తెలియకుండా ఉండదు. తెలిసిన వాళ్ళు నా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇవన్నీ ఇంక ఇంట్లోకి సంబంధించినవే, మసాజర్స్ అవన్నీ అనమాట. హ్యాండ్ గ్లోవ్స్, షింక్ దగ్గర ట్యాప్కి పెట్టుకునేవి, స్ట్రైనర్స్, అవన్నీ బాటిల్ క్లీనర్స్, స్క్రబ్బర్స్, ఇవన్నీ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇక్కడంతా బాయ్స్వి, గర్ల్స్వి నైట్ డ్రెస్సులు. ఇది ఇంకొక సెగ్మెంట్. ఇదంతా వుడ్తో, కంప్లీట్ వుడ్తో చేసిన సోఫాలు, అండ్ అట్లాగే డ్రెస్సింగ్ టేబుల్స్, అలాగే షూ ర్యాక్స్ ఆర్ టేబుల్ ర్యాక్స్ అలాంటివి. ఇది రాకర్, పెట్టుకునే రాకరు. అదొక్కటే మాకు అరౌండ్ 12,000 దాకా చెప్పారు. అవసరం లేదు, నేను తీసుకోలేదు. బట్ హస్గాడు ఒకసారి ట్రై చేస్తానని చెప్పి కూర్చున్నాడు అనమాట. ఇవన్నీ ఫ్లవర్ వాజ్లు, సోఫాలు, పెద్ద పెద్ద మహారాజా సోఫాలు అన్నీ అనమాట. ఇది సో మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.